జై శ్రీకృష్ణ. రుక్మిణీమాత పుస్తకంలో మనం 6వ అధ్యాయానికి చేరుకున్నాం. దీని పేరు రుక్మిణీమాత మరియు బాల్యము. తన బాల్యం గురించి మనము ఈ ఈ అధ్యాయంలో చూస్తామన్నమాట. గత అధ్యాయంలో అంబ వెళ్ళిపోవడం చూసాము. అంబ వెళ్ళిపోయిన కొద్ది రోజుల వరకు మళ్ళీ ఇంటి నుంచి కబురు కానీ అంబ వచ్చి సుజాతని చూడటం కానీ జరగదు. సుజాత కొంచెం కలవరపడుతూ ఉంటుంది. అరే, అంబ ఎలా ఉందో ఏంటో, ఇంకా తను రాలేదు ఇక్కడికి అని కొంచెం బాధపడుతూనే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర పరిస్థితి బాగానే ఉన్నట్టుంది, అందుకే తను రావడానికి ఇక్కడికి రాలేదు, పోనీలే మంచిగా అయింది, తన కుటుంబంతో తను సంతోషంగా గడుపుతున్నట్టుంది అని చెప్పి మనసు కుదుట పడుతోంది సుజాతకి. ఇక సుజాతను ఈశాను ఇద్దరే మిగిలారు తన గదిలో. ఈశానే ప్రపంచంగా, తనే లోకంగా, తను చేసే చిన్న చిన్న అల్లర్లు, చిన్న చిన్న పనులు అన్నిటికీ ముచ్చట పడుతూ ప్రతి దానిని తన భర్తతోటి రాత్రిపూట తను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సంతోషాన్నంతా కూడా ఎక్కువ సమయం పూ తోటల్లోనూ, అంతకు ముందు తను ఉన్నా కూడా, అక్కడే ఆ గృహంలో ఉన్నా కూడా అవన్నీ తను గమనించలేదు. ఎంతసేపు ఆందోళనలో, కుంగుబాటులో చాలా రోజులు గడిచిపోయాయి. కాబట్టి తను ఇంత ఆనందంగా, ఇంత స్వేచ్ఛగా బయటకు వచ్చి వాటితోటి, ఆ పూదోటల్ని వాటితోటి గడపడం అన్నది చాలా తక్కువ. ఇప్పుడు ఈ తన బాబుతోటి మెల్లగా పూతోటల్లోకి వెళ్ళడము, ఎక్కువ ఉద్యానవనాల్లో గడపడము, చుట్టుపక్కల ఎన్ని కూరగాయలు రుక్మిణీ మాత వేశారట, రకరకాల కూరగాయలు, రకరకాల పువ్వుల మొక్కలు. అందులో చాలా వరకు పువ్వులన్నీ కూడా తను సుజాత చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెంచేవాళ్ళు అనమాట. వాళ్ళమ్మ ప్రతి పువ్వు దగ్గరికి తీసుకెళ్ళి, ఈ పువ్వు చూడు ఎలా ఉందో, ఈ పువ్వు చూడు ఎలా ముడుచుకొని ఉందో, ఈ పువ్వు చూడు ఎంత సంతోషంగా ఉందో, అలా రకరకాలుగా పువ్వులన్నిటినీ చిన్నప్పుడే తనకి పరిచయం చేసింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అన్ని రకాల పువ్వుల్ని ఇక్కడ చూసేటప్పటికి తనకి మళ్ళీ తన బాల్యం గుర్తొస్తుంది సుజాతకి. ఆ పువ్వులన్నీ తనకి దూరం, అంటే ఎప్పటి నుంచో తెలిసినటువంటి స్నేహితుల్లాగా తనకు కనపడతాయి. మళ్ళీ వాటన్నిటినీ ఒకసారి స్పృశిస్తూ ఆనందంగా పలకరిస్తుంది సుజాత. ఆ పక్కనే కూరగాయలు పండించే ఆ ప్లేస్ పక్కనే ఒక తామర పువ్వులు ఉన్నటువంటి సరస్సు, దాని పక్కనే ఒక చిన్న మందిరము ఉన్నాయన్నమాట. ఎక్కువ సమయము సుజాత, ఈశాను అక్కడే గడుపుతూ ఉంటారు. అంజలి చెప్తుందన్నమాట సుజాతకి వచ్చి ఏమని అంటే, ప్రకృతి మనకి గొప్ప వైద్యుడు. ఎక్కువ సమయం మనము భూమాతతో కలిసి ఉండడం వలన మన భౌతిక దేహానికి, ఆధ్యాత్మికతకు, తర్వాత మన మనస్సుకు కూడా చికిత్స లభిస్తుంది. కాబట్టి ఎక్కువ సమయము ఇలా ప్రకృతిలో గడపమని తను చెప్తూ ఉంటుంది అంజలి. ఒకరోజు సుమతి, మనం చెప్పుకున్నాం కదా, అంజలి రుక్మిణీ మాతకి సహాయం కోసం ఆధ్యాత్మికంగా కొంత సాధన, తర్వాత రకరకాల సహాయాలు ఉంటాయి కదా రుక్మిణీ మాతకి. దానివల్ల ఆమె సర్వీస్లో అంజలి వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ నుంచి ఈ భవంతిని చూసుకోవడానికి ఇప్పుడు సుమతి ఉంది కదా, ఆ సుమతి వస్తుందన్నమాట అక్కడికి, సుజాత దగ్గరికి. వచ్చినప్పుడు సుమతి ఏం చేస్తుందంటే, సుజాత నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలవా నువ్వు అంటే, ఏంటి అని సుజాత అడుగుతుంది. అప్పుడు ఒక ఆమె వచ్చారు, ఆమెకి చిన్న బాబు ఉన్నాడు, తనకి ఇప్పుడు ఉండడానికి గది ఎక్కడ ఖాళీ లేదు, నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు గనక నీ గదిని ఈమెతో పంచుకోగలవా, ఆ బాబును వాళ్ళ అమ్మతోటి పంచుకోగలవా అని సుమతి తనని అడుగుతుంది. అప్పుడు సుజాత వెంటనే చాలా సంతోషంగా తనకు అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ, ఇంత గొప్ప అవకాశం వదులుకోకూడదని, అమ్మ అంజలి చెప్పింది కదా, రుణాన్ని ఎలా తీర్చుకోవాలి రుక్మిణీ మాత రుణం అని అడిగినప్పుడు, నువ్వు ఇంకొకరికి సహాయపడడం ద్వారా నువ్వు మాతకి నువ్వు కృతజ్ఞత తెలపొచ్చు అని చెప్పి అంజలి చెప్తుంది. ఆ మాట గుర్తొచ్చి సుమతితో అంటుంది, పర్వాలేదు, నాకు చాలా ఇది ఒక వరం లాంటిది, నేను తప్పకుండా తనతో గదిని పంచుకుంటాను అని చెప్పి సుజాత చెప్తుంది. వెంటనే ఆమెని తీసుకొస్తారనమాట. ఆ అమ్మాయి చాలా చిన్నగా, అంటే పొట్టిగా, కుంగిపోయి చాలా దీనంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తూనే ఎన్నో కష్టాలు పడి వచ్చిన దానిలాగా తనకి తోస్తుంది సుజాతకి. సరే అని చెప్పి ఆ అమ్మాయిని తన గదిలోకి రమ్మంటుంది. వాళ్ళతో పాటు ఒక బాబు వస్తాడనమాట. ఈ వచ్చిన అమ్మాయి పేరు సుకన్య, ఆ బాబు పేరు అష్టావక్రుడు అనమాట. ఒక 5 ఏళ్లవాడు. మన ఈశాన్ అప్పుడు ఇంకా నెలల పిల్లవాడు కదా, చిన్నవాడు. ఈ అబ్బాయి ఏమో 6 సంవత్సరాల పిల్లాడనమాట. వీళ్ళిద్దరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తుందనమాట,
ఆమెకి భర్త చనిపోయాడు. ఒక చిన్న బాబు ఉన్నాడు. నువ్వు ఇలాగా ఉంచు, నీ దగ్గర కొద్దిగా చూసుకుంటూ ఉండు అని చెప్పి సుమతి చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు తనకు అనిపిస్తుంది, నేను నెమ్మదిగా నా యొక్క చిన్న ప్రపంచము, నేను ఒక గొంగళి పురుగు తన చుట్టూ అల్లుకుంటుంది కదా, మనం కకూన్ అంటాం. తన లోపలే తన చుట్టూ తాను అల్లుకున్న కవచం నుంచి మెల్లగా బయటకొచ్చి మిగతా వాళ్ళతో మాట్లాడటం, మిగతా వాళ్ళకి చిన్న చిన్న సహాయం చేయడము, ఇలా గదిని పంచుకోవడం వల్ల కూడా తన మనసులోని మాటలు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం లాగా తనకి దొరుకుతుందనమాట. అలా బయటకు వచ్చినట్టుగా తను ఫీల్ అవుతుంది. ఆ చిన్న బాబు కూడా చాలా బాగా ఉంటాడు, బుద్ధిగా ఉంటాడనమాట. వాడు ఏం అల్లరి చేయకుండా హుందాగా ఉంటాడు. ముందు స్టార్టింగ్లో వాడు తొందరగా కలవలేదనమాట. ఒక వారం 15 రోజులు అయిన తర్వాత మెల్లగా వాడు వచ్చి ఈ బాబు దగ్గరికి వచ్చి ఆడుకోవడం మొదలు పెడుతూ ఉంటాడు. వచ్చి చూస్తుంటాడనమాట. వీడు ఇంకా చిన్నవాడు కదా, వీడి దగ్గరికి వచ్చి ఒకరోజు వాడు అష్టావక్రుడు ఈశాన్ దగ్గరకు వచ్చి అడుగుతాడు, వీళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళారు అని. అప్పుడు సుజాత చెప్తుంది, వాళ్ళ నాన్న స్వర్గానికి వెళ్ళారు అని చెప్పి సుజాత చెప్తుంది. ఓహో, మా నాన్న లాగనా అంటాడు వాడు. అంటే అయ్యో అయితే వీడు కూడా బాధపడుతున్నాడా నాలాగనే అని చెప్పి ఆ అష్టావక్రుడు అడుగుతాడు. అప్పుడు ఆ బాబు చేతుల్ని తీసుకొని సుజాత దగ్గరికి తీసుకొని వాడి కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు ఇంకా ఎంతో అదృష్టవంతుడివి తెలుసా, ఎందుకంటే నీకు నీ తండ్రి ఎవరో తెలుసు, నీ తండ్రిని చూసావు, నీ తండ్రితో మాట్లాడావు, నీ తండ్రితో ఆడుకున్నావు, కాబట్టి నీకు ఆ జ్ఞాపకాలన్నీ చాలా ఉన్నాయి, నువ్వు అదృష్టవంతుడివి. వీడికి వాళ్ళ నాన్నని వీడు పుట్టిన తర్వాత చూడలేదు అని చెప్పి అంటుందన్నమాట. అంటే అయితే చాలా బాధ కదా, వాడికి చాలా బాధ ఉందా అని చెప్పి ఆ బాబు అడుగుతాడు. అప్పుడు సుజాత అంటుంది, అవును వాడికి చాలా బాధ ఉంది, కానీ నేను ఉన్నాను కదా, అదే నేను లేకపోతే అంటుంది. అప్పుడు ఆ బాబుకి వెంటనే భయం అనిపించేస్తుంది. అమ్మ లేకపోతే ఎలాగా అనుకుంటూ గబగబా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని హత్తుకొని కూర్చుంటాడనమాట. అప్పుడు ఆ అక్కడ సుకన్య అని చెప్పుకున్నాం కదా వీళ్ళ అమ్మ పేరు, తను అలా పడుకొని ఉంటుందన్నమాట. తను ఈ సంభాషణ అంతా చూసి మెల్లగా నవ్వుతూ లేచింది. ఇలా లేచి ఆ బెడ్ మీద కూర్చొని అప్పుడు తను మాట్లాడుతుంది. ఏమైంది, వాళ్ళ నాన్నకి ఏం జరిగింది అని అడుగుతుంది సుకన్య సుజాతని. అప్పుడు సుజాత మరి చెప్పకూడదు అన్నది ఒక నియమం ఉంది కదా, అందులోనూ ఈమె కొత్త ఆమె, చెప్పొచ్చో లేదో మన మనసులో మాట. ఒకవేళ తను బయటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తే మళ్ళీ మహేందర్కి తెలిసిపోతుంది కదా నేను ఇక్కడ ఉన్నాను, ఇదంతా ఎందుకు అని చెప్పి అవన్నీ తన యొక్క ఆ విషయాలన్నీ చెప్పుకోవడానికి అప్పుడే తనకి ఇంకా నమ్మకం కుదరక తను షేర్ చేయదనమాట. చేయకుండా వాళ్ళ నాన్నని దొంగలు చంపేశారు అని చెప్పి చెప్తుంది. నువ్వేమనుకోకు. అప్పుడు సుకన్య అంటుంది, నువ్వు అలా నేను అడిగానని నువ్వు ఏమనుకోకు, నన్ను క్షమించు, నేను నీకు ఆ బాధని గుర్తు చేసినందుకు. ఎందుకు అడిగానంటే నువ్వు చాలా చిన్నపిల్లలా ఉన్నావు కదా, నా భర్త అంటే వయస్సు ఎక్కువై చనిపోయారు, ఆయన సహజ మరణమే పొందారు, నేను ఆయనకి రెండవ భార్యని. ఆ మొదటి భార్యకి 3 ఆడపిల్లలు, ఆ తర్వాత ఆయన నన్ను చేసుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం వాళ్ళు మమ్మల్ని బాగానే చూశారు ఆయన ఉన్నంత వరకు. ఎప్పుడైతే ఆయనకు అనారోగ్యం మొదలైందో ఆ తర్వాత ఆయన చనిపోవడం జరిగిన తర్వాత వాళ్ళు నా బాబుని లాక్కొని నన్ను బయటికి గెంటేశారు. కానీ రుక్మిణి మాత సహాయంతో వాళ్ళంతా బాబుని అట్లా విడదీయకూడదని చాలా పెద్ద మంత్రుల వరకు వెళ్ళింది ఈ విషయము. అప్పుడు మంత్రులు, కృష్ణుడు అందరూ కలిసి కూర్చొని వారంతా తండ్రి చనిపోయిన తర్వాత బాబు తల్లి దగ్గరే ఉండాలి, తల్లి నుంచి విడదీయడానికి వీలు పడదు అని చెప్పి వాళ్ళు తీర్పునిచ్చారు. ఆ విధంగా నేను నా బాబుని తీసుకొని ఇక్కడికి చేరుకున్నాను అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇంకా ఏం చెప్పింది అంటే మొదటి భార్య కూడా చాలా పెద్దది, ఆవిడకు కూడా ఈయన ఎప్పుడైతే అనారోగ్యం పాలయ్యారో ఆమె కూడా అనారోగ్యం పాలైంది. వాళ్ళ 3 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళందరూ అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన చనిపోవడంతో తను కూడా సతీ సహగమనానికి రెడీ అయిపోయి తను కూడా వెళ్ళిపోయింది. నేను ఎంత చెప్పినా తను వినలేదు. నేను అలా చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ఈ బాబు ఉన్నాడు కదా, నాకు బాధ్యత ఉంది. అది కాక నా భర్త నాకు చెప్పారు ఆ బాబుని చాలా బాగా పెంచాలని చెప్పి మేమిద్దరం అనుకున్నాము, తను చాలా కలలు కన్నారు ఆ బాబుని బాగా పెంచమని చెప్పారు నాకు. ఆయన ఉంటే ఎలా పెంచేవారో అలా నన్ను పెంచమన్నారు. కాబట్టి నేను ఆ బాధ్యత తీసుకొని నేను ఆ సతీ సహగమనాన్ని నేను వెళ్ళలేదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది.
తను గూడా సుజాత కంటే మరీ చిన్నదేం కాదు. కొంచెం పెద్దగా ఒక 5 ఏళ్ళు అట్లా పెద్దది ఉంటుందనమాట. అలా ఆ విధంగా తన యొక్క కథని ఆ అమ్మాయి చెప్తుంది. ఆహ్ ఇలా వాళ్ళిద్దరూ కలిసి కొంత స్నేహంగానే ఉంటారు. కాకపోతే అంబకి ఎంత చనువుగా ఉందో, అంత చనువుగా ఉండలేకపోతుంది సుకన్యతోటి. కానీ వాళ్ళ మధ్య బంధం బాగా మంచిగానే ఉంటదనమాట. మంచిగానే వాళ్ళన్నీ పంచుకుంటూ చక్కగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అంజలి వస్తుంది చూడటానికి, సుకన్యని చూడటానికి. వచ్చి తన బాబుని పిలిచి చెప్తుంది, "మీకు మీ అన్నయ్య గారింటికి పంపించమని మాత ఆదేశం అందింది" అని చెప్తుంది. అట్లా చెప్పగానే సుకన్య చాలా ఆశ్చర్యపోతుంది, ఆనందపడిపోతుంది. నిజంగా ఒప్పుకున్నారా మా అన్నయ్య అని చెప్పి. అంటే ఒప్పుకున్నారు. మాత అన్ని రకాలుగా వాళ్ళతోటి చర్చలు జరిపారు. ఇంకా ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు అని చెప్పి. అప్పుడు వాళ్ళ అన్నతో వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధపడుతుంది. వచ్చి సుజాతతో చెప్తుంది, ఇలా మా అన్నయ్య నన్ను రమ్మన్నారంట. నేను బాబు వెళ్ళిపోతున్నాము. మా మా సంరక్షణ బాధ్యత తను తీసుకుంటానని చెప్పారట. నిన్ను కూడా నీ అన్న వచ్చి తీసుకెళ్తారులే. నీకు అన్నయ్య ఉంటే నీకు కూడా తీసుకెళ్తారులే అని చెప్పి తనంటుంది. అప్పుడు తను ఏదో ఆలోచిస్తూ నాకు అమ్మ, నాన్న లేరు. నాకు అన్నలు, సోదరులు ఎవరూ లేరు అని చెప్పి అలా అచేతనంగా అలా అనేస్తుందనమాట. అన్న తర్వాత వెంటనే మళ్ళీ ఒక్క సెకను స్పృహలోకొచ్చి, అవును నాకు అన్న ఉన్నాడు గదా! నాన్న కూడా ఉన్నాడు కదా! లేదని ఎందుకన్నాను నేను అనుకోని, సరే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సుకన్య వెళ్ళిపోతుంది. తిను ఆలోచనలో పడుతుంది. అరే! నేనేంటి ఇలా అనేసాను. నాకు అభిషేక్ ఉన్నాడు కదా! ఎక్కడుండుంటాడిప్పుడు? నన్నొచ్చి చూడగలడా? కానీ మహేందర్ అందరికీ చెప్పేసాడు నేను చనిపోయానని. ఎలా వస్తాడు? అభిషేక్ కూడా అదే నమ్మేసుంటాడు గదా! నన్ను తీసుకెళ్ళడానికి ఎలా వస్తాడని ఒక సెకను వాళ్ళ అన్న కోసం ఆలోచిస్తుందనమాట ఆ అమ్మాయి. అలా వెళ్తూ తను చెప్తుంది. సుకన్య వీడ్కోలు పలుకుతూ అంటుంది, "ఏమో నాకిక్కడ ఎంతో సంతోషంగా అనిపిచ్చింది. నేను చాలా బాధలోనే వచ్చాను. కానీ చాలా నేనిప్పుడు సంతోషంగా గుండె బరువు తగ్గినట్టుగా అలా వెళ్తున్నాను. ఇక్కడ ఏదో ఒక మ్యాజిక్ లాంటిది ఉంది. ఇక్కడ ఏదో అద్భుతం ఉంది" అని చెప్పి సుజాతతో అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, "నేను బాధ నుంచి పూర్తిగా బయటపడ్డానని నేను చెప్పలేను గానీ, చాలా వరకు ఉపశమనం అయితే కలిగింది. ఇక్కడ అంజలి మాటలు, ఇక్కడ వాతావరణము, రుక్మిణీమాత చూపులు, రుక్మిణీమాత ఎంత దయతో మనలందరినీ చూసుకుంటారో, ఇవన్నీ నా మనసుకి చాలా స్వాంతన కలిగించాయి. నేను చాలా వరకు బయటపడగలుగుతున్నాను" అని సుజాత అంటుంది. అప్పుడు సుకన్య బయట ప్రపంచము, దాని భవిష్యత్తు ఎలా ఉందో నాకు తెలీదు. నేను ఆశగా బయటికి వెళ్తున్నానంతే. ఏం జరుగుతుందో ఏమిటో, ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న దగ్గరికెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను ఆలోచించలేదు సుజాత. నేను వెళ్తున్న నమ్మకంతో అంతే అని చెప్పి నవ్వుతూ తను వెళ్ళిపోతుంది. మరలా ఖాళీ అవుతుంది. ఈషాను తనే ఉంటారు. మళ్ళీ సుజాతకి కొంత ఒంటరితనంలా అనిపిస్తుంది. పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడుకోవడానికి బావుండు, విషయాలు మాట్లాడుకోవడానికి అని చెప్పి అనుకుంటుంది. అలా తనని తాను బిజీ చేసుకోవడానికి గదులన్నిటిని చూడడం, అక్కడున్న ఆడవాళ్ళకి ఏవైనా అవసరాలుంటే చూడడం, వాళ్ళ పిల్లలెలా ఉన్నారో, వాళ్ళ సంరక్షణ సరిగ్గా జరుగుతుందో లేదో అన్ని గదికి తిరుగుతూ వాళ్ళందరితో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఒక రోజున అక్కడంతా హడావిడిగా, కోలాహలంగా ఆ భవంతి అంతా అలా ఉంటుందనమాట. అప్పుడు సుజాత వెళ్ళి సుమతిని అడుగుతుంది. "ఏంటి ఇవాళ అందరూ చాలా సంతోషంగాను, చాలా ఎదురు చూపులతో ఉన్నారు. ఏంటి?" అని చెప్పి తను అడుగుతుందనమాట. "ఎందుకింత కుతూహలంగా, ఉత్సాహంగా ఉన్నారు" అని. అప్పుడు సుమతి చెప్తుందనమాట. ఏంటంటే, "ఇవాళ మాత రాబోతున్నారు. ఇవాళ మనందరినీ కూడా అక్కడ కలవమని చెప్పారు. అందరిని, మొత్తం మహిళలందరినీ కూడా వాళ్ళ మీటింగ్ లాగా అనమాట. ఎక్కడ ఆ తామర పువ్వులున్న సరస్సు పక్కనున్న మందిరం దగ్గర. అక్కడికి రమ్మన్నారు. మాత అక్కడికి రమ్మన్నారంటే అక్కడ చాలా కథలు చెప్తూ ఉంటారు మాకు. ఎప్పుడు అక్కడికి రమ్మన్నా అందరిని కూర్చోబెట్టి తన చిన్నప్పటి సంగతులో, కృష్ణుల వారి సంగతిలో ఇలా చాలా రకాల సంగతులు చెప్తారు కథల రూపంలో. అవి చాలా బాగుంటాయి వినడానికి. మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి అని చెప్పి సుమతి చెప్తుంది. అప్పుడు మరి ఈ పిల్లలందరిని ఏం చేద్దాం? మన చిన్న పిల్లలు ఉన్నారు కదా! మరి వాళ్ళ సంగతి అంటుంది సుజాత. అంటే అయ్యో! మాతకి చాలా ఇష్టం గదా పిల్లలంటే. ఆమె ఒక్కొక్కళ్ళని పేరు పెట్టి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని ఆ బాబు పేరుతో సహా గుర్తుపెట్టుకొని మరీ అడుగుతుంది. మాత గురించి తెలిసిందే గదా! పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడమే అక్కడికి అని చెప్పి సుమతి చెప్తుంది. ఈ విధంగా వాళ్ళందరూ కలిసి ఆ లోటస్ పాండ్, ఆ తామర పువ్వులున్నటువంటి సరస్సు పక్కన వాళ్ళు కూర్చుంటారనమాట. అందరూ వచ్చి చేరతారక్కడికి.
తను కూడా వెళ్ళి ఎనక అందరూ కూర్చున్న దగ్గర కాకుండా కొంచెం వెనక్కి కూర్చుంటుందనమాట. ఎవరు? సుజాత. సుజాత అందరిని చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మాతని చూస్తూ ఉంటారు. తను కూడా మాతని చూస్తూ ఉంటుంది. మాత వచ్చి తన ప్లేస్‌లో కూర్చొని ఉంటారు. సుజాత మాతనే చూస్తూ ఒక్క క్షణం అలా అవాక్కయినట్టుగా చూస్తూ ఉంటుంది. ఆమె సన్నిధి, ఆమె యొక్క ఉనికి, ఆ యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నీ లోపలికి ఒక ఒక లైట్‌ని పంపించి నిన్ను మొత్తం చదివినట్టుగా ఆవిడ మాట్లాడతారు. నీకేది అవసరమో అది ఆవిడ నోటి నుంచి వస్తుంది. అంతలాగా ఉంటాయన్నమాట. అందుకని సుజాతకి ఎక్కడో ఒక చిన్న ఆత్మన్యూనతా భావం ఉంది. అంబ, తర్వాత అంజలి వాళ్ళందరూ ఉన్న పద్ధతికి, సుజాత ఉన్న పద్ధతికి కొంచెం తనకే నేను వాళ్ళతో లాగా లేను. వాళ్ళు కంప్లీట్‌గా పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన శరణాగతితో ఉండబట్టి, ఆ యొక్క రుక్మిణీమాత సన్నిధిని, ఆమె ఉనికిని, ఆ యొక్క శక్తిలో వాళ్ళు కంప్లీట్‌గా మునిగిపోయి, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి, ఆ యొక్క ఎనర్జీలో ఉండిపోతారనమాట. అంబ గాని, అంజలి గాని ఎవరైనా సరే అక్కడ ఎవరైతే అంతలా విశ్వసిస్తారో వాళ్ళు. అది ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి అన్నది ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అనుభూతి. అది వర్ణించలేని అనుభూతి అన్నమాట. వర్ణనకు అందని అనుభూతి. అయితే తనకి తెలుస్తోంది. తను పూర్తిగా ఆ అనుభూతిని పొందలేకపోతుంది. అట్లని అనుభూతి అందట్లేదని కాదు. తనకి ఏదో అడ్డొస్తోందనమాట. ఇలా తన లోపల ఆలోచనలతోటి తను సతమతమవుతూ ఉంటుంది. తను అనుకుంటుంది నేను చేసుకున్న వివాహము, రహస్య వివాహము అది అంగీకారం కాదు అందరికీ, సమాజానికి. కానీ నేను తప్పు చేశానా? నేను అలా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందా? అదొక తప్పు చేశాననే భావన ఉంది తనలో. తర్వాత తన తండ్రి మహేదర్‌కి మాట ఇచ్చాడు. తను ఆ మాటని బ్రేక్ చేసింది గదా! అట్లా నాన్నకి నేను తప్పు చేశాను. నాన్న పట్ల నేను తప్పుగా నడుచుకున్నాను. తర్వాత సమాజం పట్ల తప్పుగా నడుచుకున్నాను. ఇలా తనకి ఒక ఆత్మన్యూనతా భావన ఉందన్నమాట. కానీ ఇవన్నీ మాతకి చెప్పకపోయినా మాతకి తెలుసనే అది ఆ విషయం తనకి తెలుసు సుజాతకి. అందుకని మాత ఎదురుగా రావడానికి ఈ భావనలు తనకి అడ్డేస్తాయన్నమాట. దానివల్ల తను కంప్లీట్‌గా అక్కడ పరిపూర్ణంగా ఆ సన్నిధిని అనుభూతించలేదు. ఎక్కడో చిన్న అడ్డు తనకి ఉంది. ఈ భావనల వల్లనే ఎక్కువగా ముందుకెళ్ళి కూర్చోలేదనమాట. అప్పుడు మాతనే చూసి సుజాతని కావాలని ముందుకు పిలిచి, ఈశానేడి? ఎలా ఉన్నాడు? అని చెప్పి అడిగి మరి వాడిని చూడడం అది జరుగుతుంది. ఇలా ఎప్పటికప్పుడు ఈ భావనలు ఎప్పుడూ ఉంటాయి తనకి. మాతను చూసినప్పుడల్లా తనకి ఒక రకమైన లోపాల నుంచి బెరుకు ఉంటుందనమాట. దీనివల్లనే అమ్మ పట్ల క్రోధం, అమ్మ పట్ల కోపం ఉండింది గదా! చాలా సంవత్సరాలు తను దాచుకుంది. తన లోపలి పొరల్లో, ఆత్మ పొరల లోపల అలాంటి చాలా రకాల భావనలు తనలో ఉన్నాయి. మరి అటుపక్క ఉన్నదేమో ఎక్కువ శక్తివంతమైన సన్నిధి గదా! మరి ఆ శక్తివంతమైన సన్నిధిలో మనకే తెలియకుండా మన లోపలి భావనలన్నీ అలా సర్ఫేస్ మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయన్నమాట. అప్పుడు మనం చేయాల్సిందేంటంటే సరెండర్ అవ్వడమే. ఆ యొక్క శక్తికి మనం సరెండర్ అవ్వాలి. ఒక తల్లికి బిడ్డ లోపాలు తెలవడం వలన బిడ్డకే మంచిది గదా! అది. అమ్మ సరిచేస్తుంది దాన్ని. ఆ యొక్క మనకి జ్ఞానం మనకి రావాలన్నమాట. ఆ క్షణంలో తనకు అలా లేదు. తను ఇంకా కొంచెం ఆత్మన్యూనతతోటి ఉంది. తనకి తెలుసు అన్నీ ఆ రుక్మిణీ మాతకి తెలుసన్న విషయం. కానీ ఆ తెలుసు అన్న విషయం తెలిస్తేనే తనకి భయంగా ఉందన్నమాట రావడానికి. కానీ రుక్మిణీ మాత అలా కాదు. ఆమె తను ఒక విషయము తను చెప్పుకుంటుంది మా మనసుకి ఏమని అంటే, నా ముందు వివాహము రుక్మిణి, కృష్ణుడు ముందు జరిగింది. అది ఆమోదయోగ్యమైనదే అని అన్నారు రుక్మిణీ మాత. కానీ వెనకేమైనా అనుకోనుంటారా? అని ఇలా ఆలోచిస్తుందనమాట. ఇలా మామూలు వాళ్ళు ఆలోచించినట్టుగా ఆలోచిస్తుంది. మళ్ళీ తనకి తెలుసు ఆవిడ చాలా శక్తివంతురాలు. మనం చెప్పకపోయినా అన్నీ కనుక్కుంటుంది. ఆవిడ అందరిని దయగా చూస్తుంది. ఇవన్నీ తెలిసినా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అది సహజం. ఇవన్నీ కూడా చూడండి. అంత గొప్ప రుక్మిణీమాత ప్రెజెన్స్‌లో ఇలాంటి ఆలోచన కూడా తను చేస్తుంది. నెమ్మదిగా వీటన్నిటి నుంచి బయటపడుతుంది. సరే అయితే రుక్మిణీ మాత ఆ విషయాలన్నీ ఆమెకు తెలుసు కదా! కావాలని ఎప్పుడొచ్చినా తన ఎనక ఉన్న తనని పిలిచి మరి ఇప్పుడు మన క్లాస్‌లో గనక టీచర్ ఎనక కూర్చున్న పిల్లాడిని పిలిచి క్వెషన్స్ అడుగుతారు గదా! అలాగా ఎనక కూర్చున్న సుజాతని పిలిచి మరి ఆమె యొక్క కుశలం అడుగుతుందనమాట. ఎలా ఉన్నావు? ఏంటి? బాబెలా? ఇలా ఆమె రుక్మిణీ మాత చేస్తారు. చేసిన తర్వాత ఓహో! బాబు నడుస్తున్నాడే అంటుంది రుక్మిణీ మాత చాలా సంతోషంగా చూస్తూ వాడిని.
ఆ తర్వాత అంజలి అడుగుతారనమాట. ఏమని అంటే, "అమ్మ మీ చిన్నప్పుడు ఇవి చెప్పండి, స్టోరీస్ చెప్పండి. విదర్భలో ఉన్నప్పుడు మీ బాల్యం ఎలా ఉండేదో చెప్పండి" అంటుంది. అప్పుడు రుక్మిణీమాత నవ్వుతూ, "ఇక్కడ ద్వారకలో అందరికీ కృష్ణుడి యొక్క బాల్యం తెలుసు కదా!" ఆహ్, అన్ అని అంటారనమాట. అంటే కానీ మాకు మీ బాల్యం తెలియదు కదా! అందుకని మీ బాల్య విశేషాలు మాకు చెప్పండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు అడుగుతారనమాట. ఆ తర్వాత ఇంకా ఇలా అడిగిన తర్వాత మాత అలా చూస్తూ ఆలోచన చేస్తుంది, చెప్తాను అన్నట్టుగా. ఇంతలోకి అక్కడ ఉన్న మహిళలు కొంతమంది అడుగుతారు, "అమ్మ నీ పెళ్లి రోజున ఎలా జరిగింది? కృష్ణుడితోటి నీ వివాహం ఎలా జరిగిందమ్మా? ఆ విషయాల గురించి కొంచెం మీరు చెప్పండి. మీరు వేరే వివాహం నుంచి తప్పించుకొని కృష్ణుడిని చేసుకున్నారు గదా! ఆ సంగతులు చెప్పండి" అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు ఆ మాత అంటారు, "నా పెళ్లి రోజున సరే. నేను నా పెళ్లి రోజున కృష్ణుడిని కలవలేదు. ఆయన నాకు చాలా రోజుల ముందే తెలుసు. దానికి సంబంధించిన స్టోరీ నేను చెప్పేసినట్టున్నాను" అని చెప్పి ఆవిడ అంటుంది. అప్పుడు అక్కడ వాళ్ళంటారు, "అమ్మ ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళున్నారు. మేమెవరం వినలేదు. కాబట్టి చెప్పండి" అని చెప్పి వాళ్ళు అంజలితో పాటు అడిగిస్తారనమాట. అప్పుడు తను చెప్పడం మొదలుపెడుతుంది. రుక్మిణీమాత చెప్పడం మొదలుపెడుతూ అంటారు, "చూడండి ఈ కథలన్నీ నేను మీకు చెప్తున్నాను. కానీ ఈ కథలన్నీ ఈ భవంతి లోపలే ఇక్కడే ఈ పరిసరాల్లోనే ఉండాలి. బయటికి మీరు చెప్పొద్దు సుమా" అని చెప్పి నవ్వుతారనమాట. ఎందుకంటే నేను అందరి దృష్టిలో కృష్ణుడి భార్యగానే ఉండాలనుకుంటున్నాను. ఒక అల్లరి పిల్లలాగా అట్లా వద్దు. నేను కృష్ణుడి భార్య రుక్మిణీమాత లాగానే ఉండాలని కోరుకుంటాను అని చెప్పి మాత అంటూ తను స్టార్ట్ చేస్తారనమాట తన కథ చెప్పడం. నేను విదర్భలో ఉన్నాను కదా! నా చిన్నప్పుడు. మా యొక్క విదర్భలోనే నాకు మేము ఉన్నది ఒక భవనానికి చుట్టూ కూడా ఒక పెద్ద గార్డెన్ ఉండేది. దాని చుట్టూ ఒక గోడ, దానికి ఒక పెద్ద గేటు అట్లా ఉండేది. అక్కడ ఒక మరాఠీ అతను దానికి రాజభటుడు ఉండేవాడనమాట. అస్సలు వెళ్ళనిచ్చేవాడు కాదు బయటికి. దానికి ఒక పెద్ద తాళం వేసేసి ఉంచేవారు ఎప్పుడు. నాకు ఒక రోజున బయటికి వెళ్ళాలని బాగా అనిపించింది. లోపల నుంచి నన్ను ఆ ఫారెస్ట్ పిలుస్తున్నట్టు, లేకపోతే అక్కడున్న వన్యప్రాణులు నా కోసం ఆతృత పడుతున్నట్టుగా నాకు అనిపించేది. ఎప్పుడు ఆమె 8 సంవత్సరాల వయసులో. అలా ఒక రోజున నాకు బయటకి ఏముందో చూడాలని ఇవన్నీ ఆమెకి ఆలోచన రూపంలో వస్తాయన్నమాట. కానీ గోడ బయట ఏముంది అన్నది ఆమెకు తెలీదు. అప్పుడు తను అనుకుంటుందనమాట, ఒకసారి గోడ బయట ఇవన్నీ ఉన్నాయేమో, ఏముందో అసలు చూద్దామని చెప్పి తను అనుకుంటుంది. ఎప్పుడూ తనకి రాజభవనంలోనే ఉంచుతారనమాట. బయటికి తీసుకెళ్ళి అన్ని పూల తోటలు అన్నీ లోపలే ఉంటాయి. అప్పుడు ఒక రోజున వెళ్ళాలని గట్టిగా ఆమె అనుకుంటుంది. ఎలాగోలా బయటికి నెమ్మదిగా వచ్చినప్పుడు ఆ మరాఠీ అతను రాజభటుడు అక్కడ ఉండడు. తాళం కూడా తీసుంటుంది ఆ రోజున. అప్పుడు తను నెమ్మదిగా తప్పించుకుంటుంది. బయటికి రాగానే ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుందన్నమాట. ఆ అడవిలో చాలా రకాల చెట్లు, తర్వాత వన్యప్రాణులు, అక్కడ ఒక సరస్సు అవన్నీ చూస్తుంది తను. వెంటనే గబగబా గబగబా ఆ అడవి లోపలికి తను నడక ప్రారంభిస్తుంది. ముందుగా వన్యప్రాణుల దగ్గరికొచ్చి వాటిని ముట్టుకుని అడుగుతుంది, ఎలా ఉన్నారు? ఏంటి? అని చెప్పి. అవి భయపడతాయన్నమాట. అవి బిత్తరపోతాయి. బిత్తరపోయి నెమ్మదిగా పరిగెట్టిపోతాయి. ఆమె చేతుల్లోకి రావు. ఆ తర్వాత ఆమెకి ఏంటి ఇలా జరుగుతోంది అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా అక్కడ సరస్సు ప్రవాహం ఉంటుందన్నమాట. అక్కడ ఆ నది దగ్గరికొచ్చి ఆ నీళ్ళని చూస్తూ చాలా సంతోషిస్తుంది. చూసి తనల్ని అడుగుతుంది, "ఇంత అద్భుతంగా ప్రవహిస్తున్నావు. నీ తల్లి ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని అడుగుతుంది. అక్కడ రివర్ నుంచి కూడా సమాధానం రాదు తనకి. అక్కడ తను చాలా బాధపడుతుంది. ఏంటి? ఎందుకు నాకు సమాధానం ఇవ్వడం లేదు అని చెప్పి తను కొంచెం బాధపడుతుంది. ఆ తర్వాత అక్కడ కూర్చొని ఎందుకు నా మాటలు వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు నా మాటలకి అని బాధపడుతూ అలా కూర్చుంటుంది. కూర్చోగానే వెనక నుంచి రుక్మిణి అని చెప్పి మాట వినపడుతుంది. ఎవరు నన్ను నా పేరుతో పిలుస్తున్నారు? ఇక్కడెవరున్నారు? అనుకోని వెనక్కి చూస్తుంది. వెనక్కి చూస్తే ఒక చెట్టు వెనకాతల నుంచి చక్కగా గుండ్రటి మొహంతో, పెద్ద పెద్ద కళ్ళతో, నీలి మేఘ శ్యాముడు అయిన కృష్ణుడు ఆమెకి కనపడతాడనమాట. కనపడి బయటకొస్తాడు. ఆ చెట్టు వెనకాతల నుంచి బయటకొస్తాడు. ఎంత అద్భుతమైన అందంగా ఉంటాడంటే, ఈ అమ్మాయి తనని తాను మర్చిపోతుంది అతన్ని చూసి. అతను ఈమె దగ్గరికొస్తాడనమాట. గోల్డెన్ క్లాత్స్ తోటి మనకి ఆ సూర్యకాంతి పడి ఇంకా దివ్య కాంతితో మెరిసిపోతూ ఉంటాడనమాట. నెమ్మదిగా ఆయన తన దగ్గరికి వస్తాడు.
తను తనని తాను మర్చిపోయి చూస్తుంటుందనమాట. అలా చూస్తుంటుంది, మర్చిపోతుంది మాటలు కూడా. అప్పుడు తన దగ్గరకొచ్చి, "ఏంటి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా?" అంటాడు నవ్వుతూ. అప్పుడు తను గుర్తుపట్టాను, గుర్తుపట్టలేదా తనకే అర్థం అవ్వదనమాట. ఇలా మెల్లగా తలకాయ ఊపుతూ కానీ నేను గుర్తుపట్టాను, కానీ నీ పేరేంటో నాకు గుర్తులేదు అంటుంది. అప్పుడు తను చెప్తాడనమాట, "నేను నీ కృష్ణుడిని" అంటాడు. "నా కృష్ణుడా?" అని నవ్వుతుంది. "అవును నీ కృష్ణుడినే" అంటాడు. "అదే నాకొక ప్రత్యేకమైన స్నేహితుడున్నాడు. అతనే కదా!" అంటుంది. అంటే అప్పుడాయన అవును అన్నట్టు చెప్తారు. "అయితే నువ్వు చాలా సార్లు నాకు హెల్ప్ చేస్తుంటావు కదా!" అంటుంది తను. తనకి తెలుసు తనకొక ఫ్రెండున్నారు, ఆయన హెల్ప్ చేస్తుంటారన్న విషయం తెలుసు గానీ, పూర్తిగా అది అనుభవానికి రాలేదనమాట. తనకనిపిస్తుండేది అలాగని. అప్పుడు అడుగుతుంది. ఆయనే కదా!" అంటే, "అవును" అంటే, "మరి ఎందుకు నువ్వు ఇలా కొంచెం బాధగా ఉన్నావు రుక్మిణి" అని చెప్పి ఆయన అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, "ఏంటి నాతోటి ఈ నది మాట్లాడలేదు, అక్కడ వన్యప్రాణులేమో నన్ను చూసి పరిగెత్తాయి. ఎందుకు ఇలా జరిగింది?" అని చెప్పి ఎందుకు ఇలాగ వాళ్ళు నాతో మాట్లాడలేదు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తారు, "బహుశా ఆ నది మర్చిపోయి ఉంటుంది నువ్వెవరో. ఆహ్, ఆ నదికి కూడా మర్చిపోయింది మానవులతో ఎలా మాట్లాడాలో. అంతే. అందుకనే సైలెంట్‌గా ఉండుంటుంది. మళ్ళీ చూద్దాంలే" అని చెప్పి అంటుందనమాట. ఆహ్, ఈ ఈ మధ్య కాలంలో మనము అంటే మానవులు మర్చిపోతున్నారు. ఆ నదులతో, సరస్సులతో, అరణ్యాలతో మాట్లాడటం అన్నది సహజంగా జరిగేవి ఇంతకుముందు. ఇలా ఒక ఒక రకమైనటువంటి ప్రాణులు ఇంకో రకమైన ప్రాణుల్ని గౌరవించుకోవడం, ఒకటినొకటి సఖ్యతగా ఉండడం అన్నది ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు మర్చిపోయాయి. అందుకే మాటలు కూడా ఆహ్, మనం ఎలా వాటితో మాట్లాడాలి, అవి ఎలా రెస్పాండ్ అవ్వాలి, అవి మళ్ళీ మనతో ఎలా మాట్లాడాలి అన్నవి ఇరువురు మర్చిపోయారు అని కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు మాత అంటారు, "నేనేం మర్చిపోలేదు" అంటుంది. సరే అయితే తనే మర్చిపోయి ఉంటుందిలే, ఒకసారి గుర్తు చేద్దాము అని చెప్పి కృష్ణుడు ఆమెని పిలుస్తాడు. ఆ నదిని పిలిచినప్పుడు తను వస్తుందనమాట పైకి. చాలా చక్కగా అద్భుతంగా ఒక కాంతి రూపంలో ఒక ఆవిడ వస్తారక్కడికి. వచ్చి వచ్చి రాగానే తను ప్రణామం చేస్తుందనమాట. ప్రణామం చేసి ఆ మాత ఆ మాత నదీ మాత అంటుంది, ప్రణామం చేసి, "నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు మాత" అని చెప్పి తను అంటుందనమాట. అప్పుడు తిను కూడా ఆహ్, ప్రణామం చేస్తుంది తనకి. "ఏం లేదు. నేనెందుకు నిన్ను పిలిచాను అంటే, నా యొక్క కృతజ్ఞత చెప్పడానికి. ఇంత చక్కగా నువ్వు అరణ్యం ఎంత బావుందో, ఇన్ని రకాల చెట్లకి, ఇన్ని రకాల వన్యప్రాణులకి నువ్వు దాహం తీరుస్తున్నావు. వాటి పోషణ చూసుకుంటున్నావు కదా! అందుకు వాటి తరపున నేను కృతజ్ఞత చెప్దామని నిన్ను పిలిచాను" అని చెప్పి మాత అని, "మరి నువ్వెక్కడి నుంచొస్తున్నావు? ఎవరు నీ తల్లి?" అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆమె చెప్తుంది నదీమాత, "నేను గోదావరి దేవి మా అమ్మ. తన యొక్క డాటర్‌ని నేను. తన యొక్క కూతురిని నేను. నేను త్రయంబకేశ్వరం నుంచి వస్తున్నాను" అని చెప్పి తను చెప్తుందనమాట. చెప్పేసి ఇంక అక్కడి నుంచి నమస్కారం చెప్పి తను సెలవు తీసుకుంటుంది. మళ్ళీ తను ఆ చిన్ని రుక్మిణీ మాత మళ్ళీ ఆలోచనలో పడతారనమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడు అడుగుతారు, "ఎందుకు మళ్ళీ ఆలోచన చేస్తున్నావు?" అంటే "మరి కృష్ణ, నువ్వు పిలిచినప్పుడేమో నది తల్లి వచ్చింది. నేను పిలిచినప్పుడు రాలేదు. ఎందుకలా జరిగింది?" అని చెప్పి తను అడుగుతారనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తారు, "నువ్వు ఇంకా చిన్నదానివి. నీ యొక్క జ్ఞానం అనే ఆ యొక్క జ్ఞాపకాలని నువ్వు దాన్ని మేల్కొల్పుకోవాలి. ఇంకా అది జరగలేదు కాబట్టి నీకు ఆ జ్ఞానం అంతా అలా నిద్రాణంగా ఉంది. దాన్ని నువ్వు మేల్కొల్పినప్పుడు నీకు అన్ని విషయాలు బోధపడతాయి" అని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట. అప్పుడు నా జ్ఞానం అనే జ్ఞాపకాలా? ఎక్కడా? అని చెప్పి తను ఒక్కసారి ఆలోచనలో పడుతుందనమాట. అందుకేనా ఆ యొక్క వన్యప్రాణులు అవన్నీ కూడా మాట్లాడలేదు అంటే, ఇందాక నేను చెప్పాను గదా! ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది మర్చిపోయారు. వాటితో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఒక ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని ఎలా ప్రేమించాలి అన్నది మర్చిపోతున్నారు అని చెప్పి కృష్ణుడు అలా ఆలోచిస్తూ మన మన వైపు ఆ కోట వైపు, ఆ భవంతుల వైపు చూస్తూ ఆహ్, సాలోచనగా చెప్తారనమాట. ఇట్లా జరుగుతోంది ఇప్పుడు పరిస్థితి అన్నట్టుగా. అప్పుడు తను అడుగుతారు, "నాకు నాకు నువ్వు ముందే తెలుసా?" అని అడుగుతుంది. ఎందుకు తెలీదు? తెలుసు కదా!" అంటారు ఆయన. "మరి ఆహ్, నేను నిన్ను రికగ్నైజ్ చేశాను, గుర్తించాను. అందుకేనేమో బహుశా నేను నిన్ను గుర్తించగలిగాను" అని అంటుందనమాట.